మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16/11/2024 నుండి 30/11/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు కార్తీక మాస బహుళాష్టమి ఆదివారం అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం, తృతీయంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, గురువులతో, సహ కుటుంబ సభ్యులతో, సహ ఉద్యోగస్తులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మీకు ఎన్ని తెలిసినను పెద్దవారి దగ్గర మౌనంగా ఉండండి, వినయంగా ఉండండి. ఇంకా మీరు మరో మెట్టు ఎదగడానికి వారిచ్చే సలహాలు సూచనలు ఉపయోగపడతాయంటే స్వీకరించండి, లేకుంటే లేదు. కానీ వారికన్నా ముందర మీరు 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారనుకోండి, అసలు విషయం తెలియక ఆ యొక్క సక్సెస్ సూత్రాలను కూడా మీరు వినకుండా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శుక్ర భగవానుడు నూతనమైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, బంగారాభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడతాయి. కాకపోతే వాటిపైన మీకు పూర్తి అవగాహన ఉన్నట్లయితేనే పెట్టుబడులు పెట్టండి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, షేర్లు కొనేటప్పుడు, ప్రేమించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దవారు. తెలియకుండా చేసావా సర్వము పోవడమే కాకుండా భవిష్యత్తు గుండుసున్న అయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఆరోగ్యము, బంధుమిత్రులు, స్నేహితులు, ప్రేమ వివాహాలు, పర వ్యక్తులతో అంతర్గత సమాచారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురుచంద్రుల కలయిక ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. ధర్మ మార్గాన్ని ఎంచుకోండి, అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలా లాభస్థానంలో కుజుడు కూడా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు కన్యరాశి వారి సొంతం అవబోతున్నాయి. కనుక ఈ గ్రహాల్లో ఉండబడిన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్లయితే ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ పైన పెసలను కానీ లేకపోతే నవధాన్యాలను కలిపిపోసి ఈ యొక్క వెన్నతో కలిపినటువంటి దీపాన్ని పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేయించుకొని దానం చేస్తే పుణ్యం, పక్షులకు వేస్తే ఐశ్వర్యం, నీటిలో కలిపితే ఆరోగ్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలా చేయండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున
మనకు మాస శివరాత్రి 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య. అంటే మాసాంతము, అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసినా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటి వంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ, లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తి నామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ, ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో, అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి, వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడను తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో, అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.